అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీ అనుబంధం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు కడప జిల్లా ప్రధాన కార్యదర్శిని ఏఐటీ అంగన్వాడీ అసోసియేషన్. ఈరోజు నవచేతన యాప్ అని చెప్పేసి ఒక కొత్త యాప్ తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో పనిభారం ఎక్కువైంది, వేతనాలు పెంచమని టెంట్లు వేసి మేము ధర్నాలు చేసేటప్పుడు ఈ ప్రభుత్వంలోకి రాకముందు మీ ఎన్ని న్యాయమైన కోరికలు మేము వచ్చిన వెంటనే వేతనాలు పెంచుతాము, మీకు పనిభారం తగ్గిస్తామని చెప్పేసి ఈరోజు వేతనాలు అడుగుతామని వేతనాలు అడిగేదానికి సాకుగా వేతనాలు పెంచబడతాదని చెప్పేసి రోజు ఒక యాప్ తీసుకొస్తూ మాకు మానసికంగా ఇబ్బంది పెడతాయి. ఈ యాప్ల గోల ఎక్కువైపోయింది. అన్నీ కలిపి ఒకే యాప్ కింద తీసుకొచ్చి ఒకే యాప్లో మేము ఈ రిపోర్ట్ అంతా కూడా ఇచ్చే విధంగా చేయమని చెప్పేసి అనేకసార్లు మేము ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు కొత్తగా నవచేతన యాప్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చినారు. పోయిన నెలలో PMMVY అనే యాప్ ఒకటి తీసుకొచ్చినారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బిడ్డకు ఒక్కొక్క తల్లికి అవి చేయాలంటే దాదాపు అరగంట నుంచి 20 నిమిషాలు 30 నిమిషాలు అరగంట ముక్కాలు గంట పట్టే పరిస్థితి. ఫోన్లు సహకరించడం లేదు. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక మేము అంగన్వాడీ పనులు మాకు ఇచ్చినటువంటి ప్రభుత్వ పనులే చేసుకోలేకపోతే ఒక పక్క BLOలకు సపోర్ట్గా ఉండమని చెప్పేసి ఈరోజు BLO సపోర్టర్గా కూడా మళ్ళీ ఈరోజు కలెక్టర్ గారు ఆర్డర్ పాస్ చేసినారు. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. అన్ని మండలాల్లో తీవ్రమైన ఒత్తిడి కార్యకర్తలకు తీసుకొస్తా ఉన్నారు. కొన్ని అవసరమైతే మైదుకూరు MRO ఆఫీసును ముట్టడించేదాన్ని కూడా అంగన్వాడీలు జిల్లా వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. BLO డ్యూటీల నుంచి మేము రద్దు చేయమని చెప్పేసి అనేక పోరాటాల ద్వారా మేము జీవో తెచ్చుకున్నాము. ఈరోజు మళ్ళీ BLOలకు సపోర్టుగా ఉండాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆర్డర్ పాస్ చేసినారు. BLOలుగా అంగన్వాడీ కార్యకర్తలు చేస్తే గ్రామాల్లో రాజకీయ కక్షలు వేధింపులు ఎక్కువైపోయి వాళ్ళ ఉద్యోగాలకి ఎసురు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా మాకు అయితే BLO విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి, వేతనాలు పెంచాలి, నవచేతన యాప్ను రద్దు చేయాలి, PMMVY యాప్ను రద్దు చేయాలి. ఇవన్నీ చేయని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలను కలుపుకొని ఐక్యంగా మేము కార్యాచరణ రూపొందించుకొని నెక్స్ట్ సమ్మెలోకి పోయేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అంగన్వాడీ కేంద్రాలను మూసేసి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. మంజుల, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏలుబడిలో ఉన్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు సమ్మె చేస్తున్నటువంటి సందర్భంలో 42 రోజులు సమ్మె చేస్తే ఆ 42 రోజుల సమ్మె సందర్భంగా ఈరోజు ఏలుబడిలోని కూటమి నేతలు అనేక రకాలుగా టెంట్ల దగ్గరికి వచ్చి అంగన్వాడీలను ఓదార్పు యాత్ర చేశారు. పవన్ నాయుడు, లోకేష్ నాయుడు, చంద్రబాబు నాయుడు అందరూ కూడా ఈ నాయకుల త్రయం అంతా కూడా మెరుగైన జీతాలు ఇస్తాం మీకు అని చెప్పి ప్రకటన చేశారు. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసిన సందర్భంలో కొన్ని హామీలు కూడా తీసుకోవడం జరిగింది, మినిట్స్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈరోజు ఆ మినిట్స్ లేదు, కొత్త వాళ్ళు ఇస్తామన్నటువంటి మెరుగైన జీతాలు కూడా అమలు పరచడం లేదు. అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ కాలయాపన చేస్తూ ఉన్నారు. కాలయాపన చేయడమే కాకుండా జీతాల మాట ఎత్తితే దాని గురించి మాట్లాడద్దు అని చెప్పేటువంటి పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు మెరుగైన జీతాలు ఇస్తానని చెప్పినటువంటి ఆ నోటితోనే ఎందుకు మెరుగైన జీతాలు ఇస్తామని చెప్పి చెప్పలేకున్నామని చెప్పి అంగన్వాడీలు అడుగుతూ ఉన్నారు. ఈరోజు రోజుకొక రకమైనటువంటి యాప్లు తీసుకొస్తూ ఉన్నారు. సెంటర్లో యాప్లు, కొత్త యాప్లు వస్తున్నాయి, స్టేట్లో యాప్లు వస్తూ ఉన్నాయి. అందులో మళ్ళీ నవచేతన యాప్ ఒకటి తీసుకొచ్చినారు. అదేవిధంగా దానివల్ల ఈరోజు అంగన్వాడీలు ఏం పని చేయాలనో, పిల్లలకు చదువు చెప్పాలన్నా, పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలన్నా, పిల్లలకు ఆరోగ్య రక్షణ చేయాలన్నా, పిల్లలకు వండి వార్చాలన్నా, మళ్ళీ లేకపోతే ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అనేక టార్గెట్లను ఆ యాప్లను చూసుకోవాలన్నా. పోనీలే నువ్వు ఇచ్చిన యాప్లన్నిటికీ నువ్వు ఇచ్చినటువంటి ఫోన్ ఏమన్నా ఈరోజు దానికి సంబంధం లేకుండా ఉంది. అదేమన్నా పనిచేస్తుంది ఆ ఫోను ఆ యాప్లకు తగ్గట్టుగా అంటే అది కూడా పనిచేయడం లేదు. ఈరోజు డీలర్ల దగ్గర నుండి వచ్చేటువంటి సరుకులు తక్కువ సరుకులు వస్తూ ఉన్నాయి. 50 కేజీలు రాస్తారు, 45 కేజీలు వస్తాయి. తక్కువ వచ్చిన దానికి ఎవరు బాధ్యులు? అంగన్వాడీలు బాధ్యులు. అంటే డీలర్లు బాధ్యులు కాదు. అయ్యా తక్కువ సరుకులు వస్తాయని చెప్పి కలెక్టర్కి చెప్తే కలెక్టర్ బాధ్యుడు కాదు, CDPO బాధ్యులు కాదు, PD బాధ్యులు కాదు. ఎవరు బాధ్యులు అంటే అంగన్వాడీ వర్కర్లే బాధ్యులుగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. నాణ్యమైన సరుకులు ఇవ్వరు. నాణ్యమైన సరుకులు ఇవ్వకుండానే ప్రభుత్వం ఇచ్చేటువంటి కాంట్రాక్టర్లు ప్రభుత్వం కుమ్మక్కై నాసిరకం వస్తువులు ఇస్తూ ఆ నాసిరకం వస్తువులపైన అవియర్ యాప్ మళ్ళీ రన్ అవుతుంది. ఇది బాగుందా బాగలేదా, మీకు ఇచ్చిన సరుకులు బాగున్నాయా లేదా,
లేదా, బాగుంటే 1 నొక్కండి, లేకపోతే 2 నొక్కండి, ఏది లేకపోతే 3 నొక్కండి అని మళ్ళీ అదే ప్రభుత్వం చెప్తాది. అంటే ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలా? అంగన్వాడీలపైన యాక్షన్ తీసుకోవాలా. ఇచ్చిన సరుకులు ఇచ్చింది ఎవరు? కాంట్రాక్టర్లు. దానికి కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వ నేతలు. అంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోకూడదు, అంగన్వాడీ వర్కర్లపైన యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింపజేస్తామని చెప్పి ఒక పక్క ప్రకటన చేశారు. ఈరోజు సంక్షేమ పథకాల కాడికి వచ్చినప్పుడు ఆ కంప్యూటర్లో నా సచివాలయంలో గవర్నమెంట్ ఎంప్లాయీని చూపిస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ చూపిస్తే సంక్షేమ పథకాలు లేదు, పిల్లల స్కాలర్షిప్ లేదు, లేకపోతే ఈబీసీ సర్టిఫికెట్లు లేవు. అదే కాలేజీలో చేరాలంటే ఈబీసీకి సంబంధించినటువంటి ఎకనామికలీ బ్యాక్వర్డ్ అనేటువంటి సర్టిఫికెట్ ఇచ్చేది లేదు. ఇచ్చినా కానీ మీకు చెల్లదు, మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటారు. కాబట్టి ఏ విధమైనటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం అంగన్వాడీలపైన ఈరోజు చర్యలు తీసుకుంటా ఉంది. అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చారు కదా, అనేక సందర్భాల్లో సర్కులర్ ఇస్తున్నామని చెప్పినారు కదా, అనేక సందర్భాల్లో వీళ్ళు అర్హులు అని చెప్తా ఉన్నారు కదా. మరి అర్హులు అన్నప్పుడు ఎందుకు అర్హత పెట్టలేకుండారనేటువంటిది అంగన్వాడీలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు బిఎల్ఓ డ్యూటీలు వేశారు. బిఎల్ఓ డ్యూటీలు అదే పద్ధతిలో బిఎల్ఓ డ్యూటీలకు దూరంగా పెట్టమని అడిగినాము. అలాగే ఊర్లలో ఉన్నటువంటి ఆ పెత్తందారులు దాడులు చేస్తూ ఉన్నారు. ఈరోజు అనేక రకాలుగా వినడానికి వీలు లేనటువంటి భాషలో మాట్లాడుతూ ఉన్నారు. అదే పద్ధతిలో పార్టీల అనేటువంటి ఒక దాంతో వ్యతిరేక భావనతో పిటిషన్లు పెడతా ఉన్నారు. అందుకే బిఎల్ఓ డ్యూటీల నుంచి పక్కన పెట్టండి మమ్మల్ని అని చెప్పి అడిగినాం. ఈరోజు మళ్ళీ ఆశ అంగన్వాడీలు అయితేనే బాగా చేస్తారని చెప్పి ఈరోజు కితాబిస్తూ వాళ్ళని మళ్ళీ బిఎల్ఓ డ్యూటీలకు రమ్మని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఇటువంటి యాప్లు సంబంధించి ఇటువంటి ఎన్నిటువంటి రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా జీతాలు పెంచకుండా ఇదే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉంటే, ఇదే పద్ధతిలో రాజకీయ వేధింపులు చేస్తూ ఉంటే, ఈరోజు రాజకీయ వేధింపులతో ఈరోజు అంగన్వాడీలను, ఆయాలను, హెల్పర్లను తొలగించే కార్యక్రమాన్ని మానుకోకపోతే వాళ్ళను వేసుకోవాలనేటువంటి దాంతో ఒక దుగ్ధతో చేసేటువంటి మోసపూరితమైన వ్యవహారాలు ఈరోజు రాజకీయ నాయకులు మోసపూరితంగా, కుట్రపూరితంగా ఈరోజు తీపిచ్చేటువంటి కార్యక్రమం, సస్పెండ్ చేసే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉంది. గత ప్రభుత్వం చేస్తూ ఉంది అని చెప్పేసి ఈ నేతలు ఆ రోజు ప్రతిపక్షంలో ముసలి కన్నీరు గార్చినారు. ఈరోజు వాళ్ళే చేస్తూ ఉన్నారు. కాబట్టి కలెక్టరు ఎవరిని కూడా సస్పెండ్ చేస్తే ఒప్పుకునేది లేదు. కలెక్టర్ వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలా. సిడిపిఓల పైన ఈరోజు మోసపూరితమైనటువంటి రిపోర్ట్లు పంపిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి నిజంగా చేసింటే మమ్మల్ని సస్పెండ్ చేయండి, మాకు అభ్యంతరం లేదు. నిజంగా మేము తప్పులు చేసి సస్పెండ్ చేయండి, మాకు అభ్యంతరం లేదు. కలెక్టర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మేము తప్పు చేస్తే శిక్షించండి, మాకు అభ్యంతరం లేదు. తప్పు చేయకుండా మోసపూరితంగా రాజకీయ కక్షతో, కుట్రతో చేసేటువంటి దుర్మార్గపూరితమైనటువంటి విషయాలపైన కలెక్టర్ గారు దృష్టి పెట్టాలా. దాంట్లో అలర్ట్గా ఉండి వాళ్ళని అంగన్వాడీలను, చిరుద్యోగులపైన వేటు పడకుండా చూడాలని చెప్పేసి కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గ్రాట్యుటీ సంబంధించి ఏదో చేస్తున్నామని చెప్పి, అలాగే రిటైర్మెంట్ వయసు కూడా ఈరోజు